ప్రభువైన యేసు క్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఈ వచనము గుర్తుంచుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం సింపుల్గా రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవడానికి, అదేవిధంగా ఈ వాక్యము కూడా మీరు మీ హృదయంలో భద్రపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చదవండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకించాలి. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఈనాటి విశ్వాసులకు, యువతరానికి దేవుని వాక్కు ఏమిటి అనంటే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను ఏమనంటున్నాడంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. ఎందుకంటే నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు సంతోషముగా ఉంటావు. అది దాని యొక్క తాత్పర్యం. బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడం బ్రతుకు కాదు. కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు ఇష్టానుసారంగా జీవిస్తూ, రోగాలు, వ్యాధులను అనుభవిస్తూ, నిందలను, అనేక విధములైనటువంటి శోధనలను, వ్యతిరేకతలను అనుభవిస్తూ చెడ్డవారిగా అలా బ్రతికేటటువంటి బ్రతుకు అసలు బ్రతుకు కానే కాదు. నీతిగా, న్యాయంగా, ధర్మంగా, దైవ చిత్తానుసారముగా ఒకరు వేలెత్తి చూపించకుండా మన పని మనము సాఫీగా చేసుకొనుచు నీతిగా, నిజాయితీగా బ్రతకడం అనేటటువంటిది నిజమైన బ్రతుకు. దేవుని కొరకు కాస్త గట్టిగా నిలబడి దైవ చిత్తానుసారముగా బ్రతకడమే నిజమైన బ్రతుకు కదా. అందుకని ఇదిగో నా కుమారుడా, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, అప్పుడు నీవు బ్రతుకుదువు అని ఇక్కడ వాక్యము చెప్పుచున్నది. మనము క్షేమంగా బ్రతకాలంటే, దేవుని కృపలో మన జీవితాలు సార్థకము చేయబడుచు మనము బ్రతకాలంటే, చిరకాలము ఆయుష్మంతులమై ఆయుష్కాలం పొడిగించబడి దీర్ఘాయుష్మంతులముగా మనము బ్రతకాలి అనంటే, ఒక మాట చెప్తున్నాడు దేవుడు, నీ హృదయము నా మాటలను పట్టుకోవాలి. నీ హృదయములో దేవుని మాటలు ఉండాలి. ఎలా ఉండాలని చెప్తున్నాడు? అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. నీ హృదయము పట్టుదలతో. దేనితో? పట్టుదల. మనుషులకు పట్టుదల ఉంటుందా, ఉండదా? భలే పట్టుదల ఉంటుంది. ఈరోజున యవన బిడ్డలు పట్టుదలతో చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. పట్టుదలతో చదివి ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులై మంచి మంచి ఇంటర్వ్యూలు వచ్చి ఉద్యోగాలు సంపాదించి
పట్టుదలతో ఉద్యోగాలు సంపాదించి, పట్టుదలతో వారు అనుకున్నది సాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే పట్టుదల ఉన్నది. అదేవిధంగా కొంతమందికి మాకు చదువు రాదండి, ఏది రాదు, మాకు ఏమీ తెలియదండి. ఎందుకు తెలియదు? పగలు ప్రతీకారం భలే ఉంటాయి. వీళ్ళకు వాక్యం గుర్తుండదు. మంచి చెప్పే విషయాలు, మంచి కొరకైనా, బ్రతుకు తెరువు కొరకు, బ్రతుకు బాగుపడేటటువంటి విషయాలు ఏదైనా చెప్తే అస్సలు వంటబట్టదు. కానీ ఎవరైనా ఒక మాట, పల్లెత్తు మాట అన్నారంటే, ఆహా పలానా రోజు పలానా వాడు నన్ను ఇంత మాట అన్నాడు. వీని పట్టుదల ఏంటంటే సత్యంత వరకు మాట గుర్తుపెట్టుకుంటాడు. అర్థమవుతుందా? సత్యంత వరకు ఆ మాట గుర్తుపెట్టుకుంటాడు. ఎంత పట్టుదలో చూడండి. యవన బిడ్డలు చదువుల్లో, కొంతమంది కోపతాపాల్లో, పగులు ప్రతీకారాల్లో, ఇంకా అనేక విషయాల్లో కొంతమంది పట్టుదలతో పనిచేస్తారు. ఎలా చేస్తారు? పట్టుదలతో ఎలాగైనా సరే ఇది నేను పూర్తి చేయాలి. కొంచెం కష్టమే చేయడం, కానీ పట్టుదల ఉంటే ఖచ్చితంగా దాన్ని సాధించాలనేటువంటి తపన ఉంటుంది గనక శ్రమైనా కష్టమైనా ఆ పట్టుదల ఏం చేస్తుందంటే వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, వాళ్లకు శక్తినిస్తుంది. కాబట్టి పట్టుదల చాలా ప్రాముఖ్యం. పట్టు విడిచామంటే ఖచ్చితంగా గోతులు పడిపోతాం, అనుకున్నది సాధించలేం. ఏదైనా బరువైన పనులు చేయవలసి వచ్చినప్పుడు, బరువైన వస్తువులు మోయవలసి వచ్చినప్పుడు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇలా కొంతమంది చేసే పనిలో అందరూ పట్టి వాటిని మోయవలసి వస్తుంది. పట్టు వదిలారా అంతే సంగతి. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, అప్పుడు నా ఆజ్ఞలను నువ్వు గైకొంటావు. నా ఆజ్ఞలను గైకొంటే నువ్వు బ్రతుకుతావు. నీ జీవితం సాఫీగా ఉంటుంది, నువ్వు క్షేమంగా ఉంటావు. జాగ్రత్తగా వినండి. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుంటే నేను విధించిన శాసనములు, కట్టడములు, ఆ ఆజ్ఞలు నీకు అర్థమవుతాయి. ఆ ఆజ్ఞలో నువ్వు నేర్చుకొని బ్రతికితే, ఆజ్ఞలు నీ హృదయంలో ఉంటే గనక నీ జీవితం బాగుంటుంది. నువ్వు ఫలిస్తావు, నువ్వు క్షేమంగా బ్రతుకుతావు, నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. అందుకని వాక్యము అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకోవాలి. మనం ఇంతవరకు అన్ని పట్టుదలతో చేసుకుంటూ వచ్చాం కదా. మరి ఎప్పుడైనా దేవుని మాటలను పట్టుదలతో నేర్చుకున్న వారు ఉన్నారా? పట్టుదలతో వాక్యం చదివే వాళ్ళు ఉన్నారా? రోజుకో అధ్యాయం అన్నా చదువుతాం సార్, దాని ఏముంది, చక్కగా తలకాయ ఊపుతారు. ఒక రోజు, 2 రోజులు, 3. చూస్తున్నాడా? అడుగుతున్నాడా? చూస్తున్నాడా? అడుగుతున్నాడా? దేవుడు ఏమన్నా చూస్తున్నాడా? ఎవరన్నా అడుగుతారా? ఏమైపోయింది? 2 రోజులు పట్టుదలతో భలే బాగా చదివావే, ఏమైంది? పట్టుదల ఊడిపోయిందా? పట్టు విడిచావా? కొన్ని రోజులు పట్టుదలతో గట్టిగా ప్రార్థన చేశావు కదయ్యా,
గట్టిగా ప్రార్థన చేసావు కదమ్మా, ఈరోజు ఏమైంది? ప్రార్థనలో సన్నగిల్లావు, పట్టు విడిచావా? పట్టుదలతో మేము ఎట్లయినా రావాలా, మందిరానికి రావాలా, పరిగెత్తుకుంటూ 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 వచ్చేవారు ఇప్పుడు ఎందుకు వెనుకబడిపోతా ఉన్నారు? పట్టు విడిచిపెడుతున్నారు చాలామంది. భక్తిలో, ప్రార్థనలో, వాక్యము నేర్చుకునుటలో, వాక్యానుసారముగా జీవించుటలో పట్టు విడిచిపెడుతున్నారు. ఈ పట్టుదల లేకపోతే జీవితాలు బాగుపడవు, మన ఆత్మీయ స్థితి మెరుగుపరచబడదు, మనం ఆత్మీయంగా వర్ధిల్లగలుగుతామా? పట్టుదల ఫస్ట్ నుండి ఉండి మధ్యలో వడిదిలు పెట్టామంటే సాధ్యమా? మీరు ఎప్పుడైనా గమనించండి, ఎక్కువగా పనులు చేసేటటువంటి వాళ్ళకు అర్థమవుతుంది. ఏదైనా బరువైన వస్తువు పైకి ఎత్తేటప్పుడు చాలా పట్టుదలతో ఎత్తాల. వాళ్ళకున్న బలము కంటే పట్టుదల చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాళ్ళ శరీరంలో ఉన్న బలము కంటే కూడా ఈ పట్టుదల ఉంటుంది చూడండి, దానికి ఇక వాళ్ళు చక్కగా ఏదో పాట పాడుకుంటూ పురుకొలుపుకుంటూ దాన్ని ఎత్తుతూ ఉంటారు. ఎవడన్నా మధ్యలో వదిలిపెట్టాడంటే నవ్వుతూ, కొంతమందికి ఏంటో పట్టుదలతో పనిచేసేటప్పుడు నవ్వులాటలు వస్తాయి. ఒక్కడు అని నవ్వాడంటే అందరు నవ్వుతారు, ఆ బరువైన వస్తువు ఏమైపోతుందంటే వాళ్ళ మీద పడిపోతుంది. పట్టుదల పట్టు తప్పితే చాలా ప్రమాదం. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మాటలను ఎలా పట్టుకోవాలంటే మనము పట్టుదలతో పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి చెప్పండి? ఎలా పట్టుకోవాలా ఆదిబాబు? ఎలా పట్టుకోవాలా? పట్టుదలతో పట్టుకోవాలా. నువ్వు దేవుని మాటలను పట్టుదలతో చదవాలా, పట్టుదలతో నేర్చుకోవాలా, పట్టుదలతో వినాలా, పట్టుదలతో అనుసరించి నడుచుకోవాలా, పట్టుదలతో ప్రార్థన చేయాలా, పట్టుదలతో దేవుని మందిరానికి రావాలా. కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతాయి. మందిరానికి రావాలంటే అమ్మో ఏం పోతాంలే. అదే నీకు పట్టుదల ఉంటే ఆ పట్టుదల, ఆ విశ్వాసము నిన్ను మందిరానికి నడిపిస్తుంది. పట్టుదల ఎవరు కూడా విడిచిపెట్టొద్దు. పట్టుదల విడిచిపెట్టామంటే ఆత్మీయ జీవితంలో ఎదగలేము, వర్ధిల్లలేము, ఈ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించలేము. కాబట్టి ప్రేమణ దోంబుడ్లారా, పట్టుదల కలిగి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలా. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. నీ జీవితాన్ని లోటుపాట్లన్నీ సరిచేస్తుంది. రోడ్డు వేయకముందు ఆ స్థలమంతా, రోడ్డు కింద ఉన్న స్థలమంతా ఎలా ఉంటుంది? అంత గతుకులు, గుంతలు, ముళ్ళ తుప్పలు, పనికిరాని ప్రదేశమే కదా. కానీ రోడ్డు వేసేటప్పుడు ఎలా వేస్తారు? దాంట్లో మట్టి వేసి, కాంక్రీట్ వేసి ఎన్నిసార్లు తొక్కిస్తారు? తొక్కించి చివరికి తారు వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు బస్సులు, లారీలు, ఎంత పెద్ద లోడ్లు రాని ఎలా ఉంటుంది? అది కదలకుండా స్థిరంగా ఉంటుంది, సాఫీగా సమతలముగా ఉంటుంది. మరి అంతకుముందు సమతలంగా ఉన్నదా? లేదు. ఇప్పుడు అది తొక్కబడింది, అది సరిచేయబడింది, అది చక్కపరచబడింది కనుక ఇప్పుడు అన్నిటికీ అనుకూలంగా మారిపోయింది, సులువుగా మారిపోయింది. ఒకప్పుడు ఆ కింద ఉన్నటువంటి పనికిరాని రోడ్డు మీద వెళ్తే 20-30 స్పీడ్ కూడా పోనీకే ఉండదు. కానీ ఇప్పుడు 100 మీద రై అని పోవచ్చు. మన జీవితాలను ఈ అతుకులు, గతుకులు, శ్రమలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు
ఈ దుష్ట ప్రభావము కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రతుకును సరిచేసుకోవాలంటే, జీవితాన్ని సరిచేసుకోవాలంటే నువ్వు వాక్యం ఎంత చదువుతావో, ఎంత వింటావో, ఈ వాక్యాన్ని ఎంతగా నేర్చుకుంటావో, నువ్వు పట్టుదలతో ఈ వాక్యం గనక నీలో నింపుకుంటే గనక ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీలో ఉన్న గతుకులు, అతుకులు, నీలో ఉన్న లోటుపాటులు, నీలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా తొలగించి నిన్ను సరిచేసి ఏం చేస్తాయంటే నీ జీవితాన్ని సాఫీగా చేసేస్తాయి. దేవునికి, మనుషులకు ఇష్టమైనటువంటి వారిగా, ఇష్టమైనటువంటి జీవితాలుగా చేసేసి నిన్ను ఆశీర్వాద పదములో నడిపిస్తుంది. అందుకని నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము. అప్పుడు నా ఆజ్ఞలను నువ్వు గైకొంటావు. అవి గైకొన్నప్పుడు నీవు బ్రతుకుతావు. నీకు చావు రాదు. నువ్వు 4 రోజులు ఎక్కువ బ్రతుకుతావు, సంతోషంగా బ్రతుకుతావు. నీతో పాటు నలుగురిని బ్రతికిస్తావు. కాబట్టి దేవుని మాటలు పట్టుకుందాం. పట్టుకుంటారా? దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుదలతో పట్టుకుంటారా? పట్టుదలతో చదువుతారా? పట్టుదలతో వింటారా? అలా చేసినప్పుడే ఆ పట్టుదలతో నీవు విని, చదివి, నేర్చుకొని ఈ వాక్యాన్ని గనుక నీ హృదయంలో చేర్చుకుంటే నీ హృదయము భద్రముగా ఉంటుంది. నీ హృదయంలో నుండి జీవజల ధారలు బయలుదేరుతాయి. నువ్వు క్షేమంగా బ్రతుకుతావు. ఆజ్ఞలను అనుసరించి నువ్వు సుఖముగా బ్రతుకుతావు. కనుక నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అలాంటి పట్టుదల కలిగి ఉండండి. పనికి మాలిన విషయాల మీద, పనికి రాని విషయముల మీద పట్టుదల వదిలిపెట్టి పనికొచ్చే శ్రేష్టమైన జీవ గ్రంథంను నువ్వు చదువుటకు, వినుటకు, నేర్చుకోవడానికి పట్టుదల కలిగి ఉండు. ఈ మాటలు నిన్ను బ్రతికిస్తాయి. ఈ మాటలు నీకు మనశ్శాంతినిస్తాయి. ఈ మాటలు నీకు క్షేమాన్నిస్తాయి. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవదేవుడు మీకెల్లరకు ప్రసాదించి నడిపించును గాక. ఆమేన్.